Hi viewers, welcome to NTV Digital. Kaushik ante timing, timing ante Kaushik అనే ఒక చిన్న డైలాగ్ తో అటు ఆడియన్స్ ని ఇటు ఇండస్ట్రీలో వాళ్ళని అందరి హార్ట్స్ ని గెలుచుకున్నారు మోస్ట్ హ్యాపెనింగ్ తెలుగు కమెడియన్ ప్రియదర్శి. సో ఐఫా గెలుచుకున్న సందర్భంగా ప్రియదర్శితో ఈ స్పెషల్ చిట్ చాట్. హాయ్ ప్రియదర్శి గారు, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐఫా అవార్డ్ విన్ అయినందుకు మా ఎన్టీవీ డిజిటల్ వ్యూవర్స్ నుంచి ఇంకా మా నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ హిమబిందు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత చిన్న సమయంలో ఐఫా అవార్డ్ విన్ అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే ద రికగ్నైజేషన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఫ్రమ్ ద ఫ్రెటర్నిటీ అండ్ ఆల్సో ఫ్రమ్ ద జ్యూరీ, ఐఫా జ్యూరీ వాళ్ళు. తర్వాత మేజర్లీ హౌ చాలా మంది ఓట్ చేశారు when there was ఆన్లైన్ ఓటింగ్. ఐ థింక్ దట్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. గుడ్. అంటే ఇప్పుడు నౌ ఐ ఫీల్ ఐఎమ్ మోర్ రెస్పాన్సిబుల్ టు డూ బెటర్ వర్క్ అండ్ ఎంటర్టైన్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. అలా అవార్డ్ గెలుచుకోవడమే కాకుండా బెస్ట్ స్పీచ్ మీదే అని చెప్పారు ఐఫాలో. సో వాట్ అబౌట్ దాట్? అంత మెచ్యూరిటీ మీలో? ఐ డోంట్ థింక్ ఎన్టీఆర్ గారు ఇంకా బాగా మాట్లాడారు నేను అనుకుంటా. బట్ యూ ఆర్ సో జనరస్. అంటే మిగతా నామినీస్ వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద పిలవడం, ఐ థింక్ అది వారి గొప్పతనానికి ఐ థింక్ చిన్న అది నిదర్శనం. అది నేనేదో మామూలుగా ఐ థ్యాంక్ మై టీమ్ అండ్ ద జ్యూరీ, బట్ ఐ డోంట్ థింక్ ఐ స్పోక్ వెల్. ఇట్స్ జస్ట్ దట్. సో షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించారు. అసలు ఎందుకు అలా అనిపించింది షార్ట్ ఫిల్మ్స్లో కూడా చేయాలి అని? దారి ఏదండి, ఇప్పుడు మీరు వెళ్ళాలని గమ్యం అదంటే యూ నో ద డెస్టినేషన్, బట్ మీరు ఎలా వెళ్ళాలనేది ఇట్స్ ఆల్వేస్ అ క్వశ్చన్ మార్క్. సో నాకు తెలుసు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడుగా నేను ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలనేది ఇట్స్ ఆల్వేస్ ఒక చాలా డిఫరెంట్ విషయాలతో కూరుకుని ఉంది. సో నేను ఐ థింక్ షార్ట్ ఫిల్మ్స్ నాకు దే వేర్ అన్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు కూడా నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను విత్ సమ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ దట్ ఆర్ వర్కింగ్ విత్ మీ. వాళ్ళతోటి చేస్తాను ఎందుకంటే అవే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. ఆ టైంలో ఉన్న నా ఫ్రెండ్స్ వాళ్ళు దే ఆర్ ద ఫిల్మ్ మేకర్స్ హూ యాక్చువల్లీ బాట్ మీ హియర్. సో nowhere I would not miss that for sure. సో ఎంత పెద్ద స్టార్ అయినా ఆ బిగినింగ్ షార్ట్ ఫిల్మ్ లైఫ్ని అసలు మిస్ అవ్వరు. నేను స్టార్ కాదండి, జస్ట్ నార్మల్ యాక్టర్. అంటే ఏం లేదు, అంటే సి డిజిటల్ మీడియం అనేది ఇట్స్ ద ఫ్యూచర్ అని నేను నమ్ముతాను. ఇప్పుడు ఇది ఎన్టీవీలో ఇది కూడా ఒక డిజిటల్ విభాగం కాబట్టి దీంట్లో ఉన్న స్ట్రెంగ్త్ను మీరంత గుర్తించగలిగారో నేను అంతే గుర్తించగలిగాను. అండ్ దీనివల్ల డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ మనకు దొరుకుతారు. ఇప్పుడు సినిమా చూసే వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే యూట్యూబ్ పెట్టుకొని కంటెంట్ ఆస్వాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి కూడా క్యాటర్ చేయాలని ఒక సెల్ఫిష్ మోటివ్ తోటి షార్ట్ ఫిల్మ్స్ మొదలయ్యాయి. అండ్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ దేర్. సో నేను రూట్స్ ఆర్ రూట్స్ ఆల్వేస్. అండ్ బిగినింగ్ నుంచి మీరు హీరో అవుదామనుకునే వచ్చారా లేదా కమెడియన్ గానే? నేను ఒక నార్మల్ ఒక యాక్టర్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అంటే స్పెసిఫిక్లీ ఒక విలన్ అవ్వాలని వచ్చాను నేను. అండ్ అలాంటి క్యారెక్టర్స్ చేశాను ఇనీషియల్లీ ఫ్రమ్ మై సెకండ్ ఫిల్మ్ యాక్చువల్లీ. అండ్ నేను ఒక నటుడుగా ఉండాలనుకో, బట్ ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ కమెడియన్ నేను అనవచ్చు మీరు. ఎందుకంటే ఆ ఫిలిం అలా కుదిరింది, దానికి నేను అలా ఆడిషన్ చేశాను. తరుణ్ నన్ను నమ్మాడు, నేను చేయగలను కౌశిక్ అనే క్యారెక్టర్ అనేది. సో అలాగా ఐ బికేమ్ వాట్ ఐఎమ్ రైట్ నౌ ఫర్ ఆల్ ఆఫ్ యూ. బట్ నేను విలన్గా టెర్రర్ అని ఒక సినిమా చేశాను, బొమ్మల రామారావు అని ఒక సినిమా చేశాను. అంతకుముందు ఇట్లా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ తోటి నిర్వాణ అని ఒక సినిమా చేశాను, బంగారు పాదం అని ఒక సినిమా చేశాను. సో కమెడియన్ కంటే కూడా ఎక్కువ చెప్పాలంటే అవే ఎక్కువ చేశాను. సో ఇప్పుడు వచ్చే అర్జున్ రెడ్డిలో నేను ఐ ప్లేడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, అది మీరు చూస్తే తెలుస్తుంది. సో ఐమ్ ట్రైంగ్ టు నావిగేట్ విత్ డిఫరెంట్ క్యారెక్టర్స్. మీరు కానీ మనం కానీ చూసినట్లయితే ఎంతోమంది కమెడియన్స్ హీరోలుగా అయ్యారు అండ్ సక్సెస్ కూడా అవుతున్నారు. సో అలా మీకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇష్టం అవుతే నేను ఐ వుడ్ బికమ్ అ విలన్ అండి. ఐ వుడ్ నాట్ బికమ్ అ హీరో బికాజ్ నాకు హీరో అవ్వాలని ఎప్పుడు లేదు. అండ్ ఇట్ డజంట్ ఎంటర్టైన్ మీ మచ్. అంటే ఆ థాట్ నాలో ఎప్పుడు లేదు. సో నేను రాదర్ ఐ వుడ్ గో బ్యాక్ అండ్ ఐ విల్ కన్విన్స్ దిస్ ప్రొడ్యూసర్స్ దట్ ఐ విల్ బికమ్ అ విలన్ రాదర్ దెన్
హీరో నాకు అదే ఎక్కువగా హ్యాపీనెస్ ఇస్తుంది టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యాక్చువల్లీ వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ దాని మీద. కానీ సడన్గా కామెడీ నుంచి విలన్ రోల్కి చూస్తే ఈవెన్ ఆడియన్స్ హౌ వుడ్ దే టేక్ దాట్? అదే అండి, అంటే మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే అంటే ఎస్పెషల్లీ మన దగ్గర ఉన్న సినిమాలో ఏమవుతుందంటే ఇండస్ట్రీ మనని టైప్ కాస్ట్ చేస్తుంది. అంటే ఓహో వీడు ఇప్పుడు కామెడీ వచ్చాడు కదా, సరే వీడికి మళ్ళీ కామెడీ ఆఫర్ ఇచ్చేద్దాం, మళ్ళీ వీడు మీరు ఒక 3 చేస్తే ఇంకో 6 వస్తాయి, 6 12 అవుతాయి, 12 24. దోస్ అన్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ డూ. సో యాజ్ అన్ యాక్టర్గా నా జాబ్ ఏంటంటే ఒక దగ్గర ఆపి బాబు ఇప్పుడు ఏం చేయను నేను, ఐ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్ అని, యూ గో అవుట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అప్పుడు యూ ట్రై టు, అండ్ చేంజ్ కూడా చాలా హ్యూజ్గా ఉండొద్దండి. ఒక్కోసారి చేంజ్ కూడా ఇట్ షుడ్ కమ్ లైక్ మెల్లగా, ఇట్ షుడ్ బి ఫ్లో ఆఫ్ థింగ్స్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని ఒక్కసారిగా చూసి సడన్గా మిమ్మల్ని చూస్తారంటే ఇట్స్ అ పెయిన్ ఫర్ ది ఆడియన్స్ ఆల్సో. బట్ ఐ వుడ్ రాదర్ డూ సంథింగ్ స్లోలీ, ఒక చిన్న బిట్ ఎక్కడో అక్కడెక్కడో చేసి దెన్ ఐ వుడ్ స్లోలీ వాంట్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ దేర్. అలా ప్లాన్ చేస్తాను. ఆల్సో నేను మొన్న మీ ఫేస్బుక్ చూస్తుంటే priyadarshi.com అని ఉంది కదా, సో వాట్ ఆల్ కంటెంట్ యూ లవ్ టు ఫిల్ ఇన్ దాట్? ఏం లేదండి, అంటే ఇంతకుముందు ఐ హ్యాడ్ టైమ్ టు రైట్ అండ్ లామెంట్ మ్యూజ్, బట్ ఇప్పుడు ఆ టైం కూడా లేదు. ఉన్న టైం కాస్త ఎప్పుడైనా ఏదైనా బుక్ చదువుకోవడానికి లేకపోతే పడుకోవడానికి సరిపోతుంది విత్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. బట్ ఇప్పుడు యాక్చువల్లీ priyadarshi.me ఐఎమ్ నాట్ అట్ ఆల్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఐ షుడ్ గెట్ బ్యాక్ టు రైట్ సంథింగ్. ఎప్పుడైనా రాస్తే మేబీ ఐల్ పుట్ ఆన్ టు ఇట్. సో అయితే ఆ ఐడియా మళ్ళీ నేనే మీకు ఇచ్చానా? థ్యాంక్ యూ. లాల్ నో. అండ్ యా, సపోజ్ ఇప్పుడు మనమిద్దరమే ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి, మీరు సడన్గా ఇట్లా ఒక స్టార్ అయ్యాక ఈవెన్ దో వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ మనకు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సర్లే వాడు చాలా పెద్దోడైపోయాడు, మనం దేక్తాడా ఇప్పుడు అన్నట్టు. సో అలా మీకు పర్సనల్ లైఫ్లో ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఐ డోంట్ థింక్ సో. అంటే అది మీ దగ్గర నుంచి ఉంటుందండి. వాట్ యూ డూ ఇస్ వాట్ పీపుల్ బిలీవ్ ఇన్ యూ. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ కాల్ ఏడున్నా బే ఎక్కడున్నా తొందరగా వెళ్దాం అదేముంటుంది. అంటే నేను అఫ్కోర్స్ నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, నేను కాదన్ను అట్లానే. నేను నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్సే నాకు. నేను ఎంఏ చదువుకున్న రోజుల్లో ఫ్రెండ్స్ తోటే, నిన్న కూడా ఐ వాజ్ విత్ దెమ్ ఓన్లీ. మొన్న కూడా అదే మళ్ళీ మేమంతా యూనివర్సిటీకి వెళ్ళి వి ఆల్ మెట్ దేర్, హ్యాడ్ లంచ్ డిన్నర్ అండ్ ఆల్. అదేం లేదండి, దాంట్లో ఏం మార్పు రానివ్వలేదు నేను. బికాస్ దే ఆర్ మై ఫ్రెండ్స్ ఫర్ మెనీ గుడ్ రీజన్స్ అండ్ దే విల్ రిమైన్ మై ఫ్రెండ్స్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఎవరో కొంతమంది అరే నువ్వు ఎట్లయినా అట్లా అంటే, ఏమైనా పని దొరికింది తింటున్నా పనుకుంటున్నా, నథింగ్. అది మీలో ఉందండి. హౌ డూ యూ ట్రీట్ యువర్ సెల్ఫ్ ఈజ్ హౌ అదర్ పీపుల్ రిసీవ్ యూ. సో నాకు ఐ డోంట్ థింక్ నథింగ్ బిగర్ హెస్ కమ్ ఇన్ టు మై లైఫ్. సో ఇప్పుడు చందానగర్లో పరిస్థితి ఎలా ఉంది? మామూలుగానే ఉంది. ఇవాళ అక్కడ కూడా వర్షం పడింది, ట్రాఫిక్ ఎక్కువైంది, జనాలు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ అందరూ చిన్న అలాగే ఉన్నారండి ఇప్పుడు కూడా. సమ్టైమ్స్ దే కాల్ అండ్ విల్ మీట్ అప్. నాట్ మచ్ హస్ హ్యాపెన్, బట్ కొంతమంది గుర్తుపడతారు, ఓ వీడు ఇక్కడే ఉంటాడంట, వీడు ఇక్కడే అని అట్లా అంటున్నారు. బట్ ఇట్ ఈస్ ఓకే, పీపుల్ ఆర్ నోయింగ్ మీ ఫర్ వాట్ ఐ వాస్ డూయింగ్, సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో మీరు కూడా ఎన్నో ఇయర్స్ నుంచి అదే ప్రొఫెషన్లో అదే చదివి అదే క్వాలిఫైడ్ అయ్యి ఎంతో కష్టపడుతున్నారు. సో ఏది రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది బాస్ అని జనాలు ఉంటారు కదా. సో ఆ లైన్ని మీరు ఆ స్టేట్మెంట్ ఎంతగా నమ్ముతారు? అసలు నమ్మునండి, ఏది రాసి పెడితే జరగదు, మీ చేతిలో ఉన్నాను నేను. ఐ డోంట్ బిలీవ్ దట్ ఎట్ ఆల్. నేను ఇప్పుడు మీకేం కావాలో అనేది దాని మీద కష్టపడితేనే మీరు ఏం కోరుకున్నారో అదే దొరుకుతుంది. కావాలి దానికి సరైన కష్టపడాలి, వాటిని ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఏది రాసి పెడితే జరుగుతుందంటే ఇంకా మీరు ఇంట్లోనే కూర్చోండి, మీకు ఏది రాసి పెడితే అది జరుగుతుంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఎట్ ఆల్. కర్మ సిద్ధాంతం కొంచెం నమ్ముతాను నేను దాన్ని. అండ్ వాట్ యూ డూ ఈజ్ వాట్ యూ యాక్చువల్లీ గెట్. Simple like that. So you say all our efforts is what we get. We are our desires, like what Sigmund Freud said. And నాన్న ప్రొఫెసర్, అమ్మ మంచిగా క్వాలిఫైడ్ ఎడ్యుకేషనల్లో కూడా, అండ్ చెల్లి నావి. సో మీరు ఫిలిం సైడ్ ఇంట్లో అట్మాస్ఫియర్ ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఏం లేదన్నారా? ఇప్పుడు కూడా పొద్దున్న లేస్తే బడ్డులాగా పడుకున్నా, సిగ్గుండాలి, వెళ్ళి జిమ్కి వెళ్ళి వస్తా, హెల్త్ మెయింటైన్ చేయి, సరిగ్గా తినట్లేదు, టైం పడుకోవట్లేదు. ఇప్పుడు కూడా అలాగే తిడుతుంది. మై సిస్టర్ షీ ఈజ్ ఆల్వేస్ ద సేమ్. మా ఇంట్లో ఏం పెద్దగా ఏం మారలేదండి. దే ట్రీట్ మీ యాజ్ ద వే ఐ వాజ్ 3 years ago or 4 years ago.
అంటే కొన్ని పరిస్థితులు మెరుగుపడ్డా నేను అంటాను. అంటే ఇన్ టర్మ్స్ ఇంతకుముందు ఏంటంటే ఎలా రా లైఫ్ ఎలా ఉంటుందిరా ఇట్లా ఎందుకు ఇలా చేస్తున్నాను ఉండేది, అది తగ్గింది. ఇప్పుడు పోయింది, తగ్గింది కాదు అసలు పోయింది మొత్తానికి. ఇంతకుముందు ఉన్న భయాలు ఇప్పుడు లేవు. అండ్ అంటే అది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను దాన్ని తప్పుపట్టలేను. ఇప్పుడు ఒక తండ్రి ఒక తల్లి నీ గురించి భయపడుతున్నారంటే అది వాళ్ళ ధర్మం, అది అంతే, దాన్ని నేనేం చేయలేను. నౌ ఐ థింక్ థింగ్స్ గాట్ బెటర్ విత్ వర్క్ దట్ ఐ వాస్ డూయింగ్. కానీ అన్నారా ఎందుకురా ఫిలిం ఇండస్ట్రీ అనాలి కూడా. అప్పుడే కదా మీకు తెలుస్తుంది నిజంగా ఏంటంటే. ఇప్పుడు నేనే చిన్నప్పటి నుంచి ఒకటే నమ్మానండి. ఒకటి ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా బాగుపడాలంటే 2 విధానాలు ఉంటాయి. అది నాకు జరిగింది. ఒకటి ఇంట్లో చెప్పినట్టు వినండి. వెళ్ళి బావిలో పడండి అంటే పోయి పడండి. ఏమో మీరు స్విమ్ చేసి మీరు రేపు పెద్ద స్విమ్మర్ అవుతారేమో, అదర్వైజ్ ఇంట్లో చెప్పింది అసలు వినకండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. సెల్ఫ్ డిస్కవరీ, దట్ ఈస్ వాట్ ఐ అప్లైడ్ ఫర్ మై సెల్ఫ్. నేను ఇంట్లో చెప్పారు అది చేయి, ఇది చదువుకో, అది చేస్తే ఇది అవుతుంది, ఇది అవుతుంది. బట్ అది నాకు అబ్బలేదు. ఎందుకు చేయాలి, అసలు ఎందుకు చదువుకుంటున్నాను, చదువుకునే ఉద్యోగం అయినా ఐ డోంట్ యాక్సెప్ట్ వాట్ వాజ్ యాక్చువల్లీ నార్మల్ ఇన్ సొసైటీ. నేను దానికి కొంచెం వ్యతిరేకంగా వెళ్ళి నేను చేస్తాను అని అప్పుడు ఆ రెసిస్టెన్స్ ఉంది, కానీ క్రమంగా పోయింది. ఓకే, ఐ లైక్ వాట్ యూ సెడ్ దో. ఇంకా మన ఇండస్ట్రీలో ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో గెలవడం అలా నుంచడం అంటే చాలా కష్టం అని అంటారు. సో దాన్ని మీరు ఎంతగా నమ్ముతారు? ఒకటండి, ఇండస్ట్రీ ఎప్పుడైనా సరే టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్లేస్ ఇచ్చిందండి. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ ఫర్ ఎవ్రీబడి హూ వాంట్స్ టు కమ్ టు దిస్ ఇండస్ట్రీ అఫ్ కోర్స్ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను కాదని. అంటే నెపోటిజం, అంటే అయిన వాళ్ళకి ఫేవర్ అవ్వడం, డబ్బులు ఉన్న వాళ్ళకి కొన్ని వాళ్ళ సినిమాలు తీసుకోవడం, లేకపోతే అవకాశాలు కొనుక్కోవడం, ఇవన్నీ జరిగాయి నాతో కూడా. నన్ను కూడా అవకాశాలు ఏమంటే డబ్బులు అడిగారు, లేకపోతే నువ్వేం పెద్ద పాపులర్, నీకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఇవన్నీ జరిగాయి. కానీ హ్యావింగ్ సెడ్ దాట్, టాలెంట్కి ఆల్వేస్ ప్లేస్ ఉందండి. అది ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వీడికి పని వచ్చని తెలిస్తేనే కదా వాళ్ళు మిమ్మల్ని పని ఇచ్చేది. నేను షార్ట్ ఫిల్మ్ చేశాను, ఓహో వీడికి ఏమైనా పని వచ్చు, సరే వీడు ఆడిషన్స్ బాగా చేశాడు, సరే వీడికి పని వచ్చు అని నమ్మి నాకు ఇచ్చారు. అంతేగాని నాకు ఇవ్వట్లేదు పని, నన్ను తీసుకోవట్లేదు, ఇదంతా కంట్రోల్లో ఒక 4-5 చేస్తున్నారంటే తప్పు కదండి. సో నేనేమన్నా అంటే, ఇప్పుడు మీరు ఒక ఉద్యోగం అప్లై చేశారనుకోండి, నేను ఇది చేశాను బాబు, ఇది చదువుకున్నాను, మీరు టెస్ట్ పెడతారు, నేను రాసి పాస్ అవుతాను, అయితే తీసుకోండి, అయితే ఎవరైనా తీసుకోరు. దట్ ఈస్ హౌ అ నార్మల్ ప్రొఫెషన్ వర్క్స్. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ ఆల్సో. కాకపోతే ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ ఇస్ అ లిటిల్ డిజార్గనైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈస్ వర్కింగ్ అండ్ వాట్ ఈస్ నాట్ వర్కింగ్. అండ్ అది మనం ఎలా చేయాలనేది స్మార్ట్ వర్క్ చేయాలి. అక్కడే మీ పనిని మీరు ఎలాగ ప్రజెంట్ చేసుకుంటారు, దానికోసం మీరు ఏమేమి చేస్తారు. సో ఆడిషన్ చేయండి, షార్ట్ ఫిల్మ్స్ చేయండి, లేకపోతే ఇంకా మీ టాలెంట్ని మీరు ఎలాగ ప్రజెంట్ చేస్తారనే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. రాదర్ దెన్ సిట్టింగ్ అండ్ కంప్లైనింగ్, వర్క్ ఆన్ టు సంథింగ్ దట్ యాక్చువల్లీ ఈస్ ప్రొడక్టివ్. సింపుల్. అండ్ ఇప్పుడు కూడా నేను పెద్ద సినిమాలు చేస్తున్నాను, అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఏదో బయట అని తక్కువ ఏం చేయరండి. అహో వీడు టాలెంట్ ఉందని రెస్పెక్ట్ ఇస్తారు రివర్స్లో. అఫ్ కోర్స్ అది మీరు ముందు దొరకదు మీకు, బికాస్ దట్ ఈస్ హౌ ద హోల్ ఇండస్ట్రీ ఈజ్. మీకు పని లేనప్పుడు మీకు రికగ్నిషన్ లేదు, రికగ్నిషన్ ఉన్నప్పుడు నోబడీ కేర్స్ అబౌట్ యూ. వై షుడ్ దే ఈవెన్ కేర్ ఫర్ యూ? సో నౌ వెన్ యూ నో వర్క్, వెన్ యూ డూయింగ్ వర్క్, there is always place for talent, for sure. So you believe in talent first. And how do you present it? Exactly. అంతే అండి, టాలెంట్ ఉంటేనే వస్తుందండి ఎక్కడైనా. ఇప్పుడు మీరు టాపీ మేస్త్రి పనిరే అని టాపీ మేస్త్రి మీరు ఇల్లు కట్టించుకోరు కదండి. ఇది అంతే. ఎవరైనా ఇప్పుడు నన్ను మురుగదాస్ గారు తీసుకున్నారు అనుకోండి, అంటే వీడు మహేష్ బాబు గారు పక్కన నించొని ఈక్వల్గా ఆ కెమిస్ట్రీ కానీ ఆ నటన అవన్నీ చేయగలరు కాబట్టి వాళ్ళు నన్ను నమ్ము తీసుకుంటారు. అంతేగాని ఐ డోంట్ థింక్ వీడేదో బాగున్నాడని. అఫ్ కోర్స్ అది నడుస్తుంది, కానీ ఎన్ని రోజులు, హౌ లాంగ్? బికాజ్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇంకా బక్కగా ఉండేవాడిని, మొహం ఇంకా ఎక్కువ పింపుల్స్ ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అండ్ అవి అన్నీ నాకు హిండ్రన్స్ అని నమ్మాను, కానీ దిస్ సంథింగ్ మోర్ టు ఇట్ అని ఐ గ్రాడ్యువల్లీ అండర్స్టూడ్. అండ్ అది జరిగింది, బట్ ఇట్ టుక్ టైం. అలానే మనకి ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అడ్డంకులు క్రియేట్ చేసే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. సో హౌ మెనీ పీపుల్ యూ ఫేస్డ్? అలా ఉంటారండి, అది ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు, వీడికి ఎందుకు ఇవ్వాలని, ఈ అవకాశాలు ఎందుకు ఇవ్వాలని వాళ్ళు ఉంటారు. బట్
అఫ్ కోర్స్ మీకు కొన్ని అవకాశాలు కోల్పోతారు, అలా అని కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెంటాడి వస్తాయి. ఎక్కడ కోల్పోయారు అక్కడే మళ్ళీ మీకు దొరుకుతాయి. అది నాతో జరుగుతుంది. ఇప్పుడు నేను ఏ ఆఫీసులు చుట్టూ తిరిగి ఆడిషన్ ఇచ్చారో నన్ను అసలు దేకను కూడా దేకలేదు. సో నౌ దే ఆర్ కాలింగ్ మీ అప్ ఫర్ గుడ్ వర్క్. నేను కాదన్న, అంటే ఆ టైంలో మీకు అదే కరెక్ట్, ఇట్స్ ఓకే. నేను దాన్ని ఇది మీకు టైం పట్టింది నన్ను గుర్తించడానికి, ఇట్స్ ఓకే. అది ఆ పాయింట్కి రావాలంటే 4 ఏళ్ళుగా కృష్ణానగర్ నుంచి నాగోల్ వరకు ఎన్నో ఆడిషన్స్ ఇచ్చారు. యాజ్ యూజువల్ ఆ వర్డ్ యూస్ అంటే మిమ్మల్ని దేకలేదు అన్నారు. సో అంత కష్టం ఇప్పుడు ఫలితించింది అంటారా? అంతే కదా, అబ్సల్యూట్లీ. ఎవ్రీథింగ్ దట్ ఐ డిడ్ ఫర్ టు గెట్ హియర్, అంటే నాకు ఈ ప్రయాణంలో నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్, నాకు ఫ్యామిలీ అండ్ మెనీ అదర్ పీపుల్. అండ్ ఒకటండి, ఎక్కడైనా సరే మీరు ఏదైనా పని చేయాలనుకుంటే మిమ్మల్ని ఆపేవాళ్ళు ఉంటారు, కానీ బట్ మిమ్మల్ని మీరు ఆపుకోవడంలోనే ప్రాబ్లం ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక 10 మంది మాట విని మీరు ఇండస్ట్రీలో వేస్ట్ అబ్బా ఎందుకు అబ్బా అని ఉంటే హాయిగా నేను ఎక్కడో కూర్చొని 9 to 5 జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. బట్ ఐ డెంట్ చూస్ దట్ బికాస్ ఐ మేడ్ దట్ చాయిస్. నాకు తెలుసు నేను లైఫ్ అంతా ఛాలెంజెస్, లైఫ్ అంతా ఇన్సెక్యూరిటీస్, లైఫ్ అంతా ప్రాబ్లమ్స్లోకి వెళ్తాను, నాకు తెలుసు. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. బట్ యూర్ హ్యాపీ ఫర్ వాట్ యూర్ డూయింగ్. అంతే కదా. వాట్ మేక్స్ యూ హ్యాపీ డూ వాట్ దట్. అదే చేయాలనుకున్నాను, అదే చేస్తున్నాను. సో ఇప్పుడు వాళ్ళందరికీ ఫేస్ మీద ప్రూవ్ చేసినట్టు అనుకుంటున్నారు దట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ వాట్ ఎవర్. నేను ఎవరికో ప్రూవ్ చేయాలని అనుకోనండి. నేను అదే అన్నా, ఇప్పుడు మిమ్మల్ని నేను మీరు తప్పు అని ప్రూవ్ చేయడానికి నా లైఫ్లో నా టైం ఎందుకు నేను వెయిట్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఏదో వాడు అన్నాడు రా నువ్వు కాలేవ్ యాక్టర్ అని, అంటే ఇప్పుడు వాడిని నేను డిస్ప్రూవ్ చేయడానికి నేను యాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు రేపు మీరు రేపు ఆ రాయి ఎత్తలేదని అంటాడు. ఇప్పుడు సో వాడు చెప్పాడని నేను డిస్ప్రూవ్ చేయడానికి నేను ఎత్తి నా నడుము నొప్పి తెచ్చుకొని ఎందుకు ఆ కర్మ? నేను చేయలేనంటే చేయలేను, నేను ఒప్పుకుంటాను. నేను చేయగలనంటే నాకు తెలుసు అది. సో నేను ఇంకెవడి కోసమో వాడిని బాబు ఐ విల్ ప్రూవ్ యూ రాంగ్ అని నాకు యాటిట్యూడ్ లేదండి. ఐ వాంట్ డూ దిస్ వర్క్, దట్స్ ఇట్. పెళ్లి చూపులు మూవీ సక్సెస్ అవ్వడానికి కారణంగా మెయిన్ ఆ పోర్షన్ మీదే అని అంటున్నారు అందరూ. సో ఆ కమెంట్స్ మీద మీదే? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే చాలా బాధేస్తుంది అలాంటివి వింటే నాకు. ఎందుకంటే ఆ సినిమా ఇట్స్ అ ప్యాకేజ్ ఆఫ్ మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ అండి. అండ్ కౌశిక్ అనేవాడు కూడా ఒక చిన్న భాగం దాంట్లో. ఇప్పుడు నా పక్కన అభయ్ కానీ విజయ్ కానీ రీతు కానీ వాళ్ళు అలా పర్ఫామ్ చేయకపోయి ఉంటే నేను అలా చేసేవాడిని కాదు. అలాగే అనీష్, తర్వాత కేదార్ శంకర్ గారు, పద్మజ గారు, లక్ష్మి గారు, వీళ్ళందరూ అలాగే చేయకపోయి ఉంటే, గురురాజు గారు వీళ్ళందరూ అలా చేయకపోయినా అలా చేసి ఉండేవాడిని కాదు. ఇవన్నీ జరగాలంటే అలాగ రాసాడు ఒకడు, తరుణ్ భాస్కర్ అనేవాడు. వాడు రాసి ఎన్నో మంది ప్రొడ్యూసర్ తిరిగి తర్వాత రాజ్ కందుకూరు గారు అయినా ఒక ఆయన ఇది నమ్మి యశ్వంగని వాళ్ళిద్దరు నమ్మి తీశారు. ఈ సినిమా బాగుందని సురేష్ గారు కొన్నారు. There are many beautiful elements that happened positively to that film. And ఇవంతా మీరందరూ చూసి నచ్చి నాకు ఓట్ చేస్తే అప్పుడు నేను ఎక్కడ ఉన్నాను మీ ముందు. సో కౌశిక్ ఈజ్ జస్ట్ అ డ్రాప్ ఇన్ ద ఓషన్ కాల్డ్ పెళ్లి చూపులు, అంతే. ద క్రెడిట్ గోస్ టు ద క్రియేటర్స్ యాక్చువల్లీ, ద పీపుల్ హూ మేడ్ ఇట్ హ్యాపెన్. నేను అదే అనుకుంటా, ఇప్పుడు ప్రియదర్శి కాకపోతే ఇంకొకటి వచ్చి చేసేవాడు ఆ క్యారెక్టర్. బట్ వాడికి నేను ఆ టైంలో అక్కడ ఉన్నాను, నేను అక్కడ ఆ టైంలో నేను చేయగలిగాను, వాడు నమ్మాడు, నేను చేశాను అంతే. ఐ డోంట్ బిలీవ్ ఇప్పుడు, ఎందుకంటే నాకంటే చాలా బెటర్ యాక్టర్స్ ఇంకా కృష్ణానగర్లో తిరుగుతూనే ఉన్నారు. ఐ కెన్ బెట్ ఆన్ దట్. నాకంటే బెటర్ యాక్టర్స్ ఇంకా బయట పని కోసం తిరుగుతున్నారు, ఇంకా రోజు పస్తులుండి పడుకుంటున్నారు, ఇంకా స్టూడియోల చుట్టూ ఫోటోలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. బట్ నేను చేసింది నాకు ఆ టైంకి ఫలించింది అంతే. సో ఇట్స్ అ గ్యాంబల్. సో మీకు ఆ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చిన రాజ్ కందుకూరి గారి గురించి మీరు ఏమంటారు? స్వీట్ హార్ట్ అండి. అంటే డబ్బులు ఉండడం వేరు, ఆ సెన్సిబిలిటీ ఉండడం వేరు. సో ఐ ఫైండ్ దట్ పర్సన్ వెరీ సెన్సిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ స్టోరీ అండ్ వాట్ ఈస్ సినిమా. అంటే కంప్లీట్ అండర్స్టాండింగ్ అబౌట్ ద క్రాఫ్ట్ హీ హ్యాడ్. లేకపోతే మేబీ ఎంత దూరం వచ్చింది. సో మిమ్మల్ని ఆ స్క్రీన్లో ఆ రోల్లో చూసి రానా, రవితేజ ఇలా ఎంతోమంది మీకు కాల్స్ చేశారు. సో దట్స్ లైక్ అ డిఫరెంట్ టర్నింగ్ పాయింట్ ఫర్ యువర్ కెరియర్. సో హౌ ఇస్ దట్ ఎక్స్పీరియన్స్?
అబ్సల్యూట్లీ ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఇంకేం చెప్పాలి నేను అంటే మన ఎట్లా అంటే ఇప్పుడు రవితేజ గారిని నేను చాలా ఆదరించినట్లు ఆయన అంటే ఈజ్ అలాంటి వాళ్ళు ఎంతోమందికి ఆయన ఒక ఇన్స్పిరేషన్. అండ్ రాణా ఈజ్ అంటే చూడండి, రాణా ఒక గొప్ప ఎగ్జాంపుల్. రాణా గారు ఎందుకు గొప్ప ఎగ్జాంపుల్ అంటే బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల వచ్చే కష్టాలు వేరండి, బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల వచ్చే కష్టాలు వేరుంటాయండి. అది మనకు తెలీదు. మీరు చూడండి, రాణా గారు ఒక నటుడుగా హీ ఆల్వేస్ డిడ్ అన్యూజువల్ ఫిల్మ్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వెదర్ ఇట్ వాజ్ లీడర్, వెదర్ ఇట్ వాజ్ బేబీ, వెదర్ ఇట్ వాజ్ గాజీ, వెదర్ ఇట్ వాజ్ దమ్మారుదం, వెదర్ ఇట్ వాజ్ బాహుబలి. అంటే నేను ఒక స్టార్ని, నేను మాకు ఇండస్ట్రీలో నాకు ఇంత ఇది ఉంది, నాకు మా నాన్నగారు పెద్ద స్టూడియోలు ఉన్న ఇది కాదండి. ఆ సెన్సిబిలిటీ ఆయన తీసుకొచ్చా చూసారా. అండ్ ఎంత కొత్త నటులు హూ హ్యావ్ బ్యాక్గ్రౌండ్కి ఎస్ సెట్ ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ హీస్. అంటే జనాలు మారుతున్నారు, ఆడియన్స్ మనకంటే క్లెవర్గా ఉన్నారు, వాళ్ళని ఎలాగ మనం ఎంటర్టైన్ చేయాలనే విషయంలో ఐ థింక్ నాకు తెలిసి నేను వర్క్ చేసిన కొంతమంది స్టార్స్లో హీ హ్యాస్ దట్ నాలెడ్జ్. సో రవితేజ గారైనా రాణా గారైనా దే బిలాంగ్ టు 2 different worlds. But when they come on board, I think that is something else. Even in Mahesh Babu Rana kuda, when I was interacting with Mahesh garu, ante he was clearly telling ee cinemalu konni naaku enduku nachutayi, alanti cinemalu nenu enduku chestanu, and why is he venturing into different kinds of films, and kotta cinemalu kotta content తీసుకురావడంలో ఆయన బాధ్యత ఎంత ఉంది అంటే ఇవన్నీ అంటే కూర్చొని ఇలా చెప్తారని కాదు, బట్ వారు చేస్తున్న చాయిసెస్లో వాళ్ళు పనిచేస్తూ మధ్య మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఆ టైంలో అదే అనిపిస్తుంది. అంటే ఎవ్రీబడీ ఈజ్ లుకింగ్ ఫర్ చేంజ్ అండ్ దే ఆర్ హెడింగ్ టువర్డ్స్ దాట్. అంటే ఒక రెగ్యులర్ సినిమా నుంచి దే వాంట్ టు గో ఫార్వర్డ్, లైక్ కాంటెంపరీగా నలుగురికి అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు చేయాలని ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. అండ్ వీళ్ళందరితోటి నేను పనిచేసే అవకాశం, దట్ ఈస్ అబ్సల్యూట్లీ డ్రీమ్ కమ్ ట్రూ. సో అలా ఫీల్డ్లో కాకుండా ప్రొఫెషనల్గా కాకుండా వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ యూ షేర్ విత్ హిమ్? విత్ రానా అన్న అని పిలుస్తాను నేనైతే. అన్న నమస్తే అన్న, మంచిగా వాట్ మ్యాన్ వాట్ యూ హౌ యూ డూ ఇట్లా గుడ్ అంటే నాకంటే నాకు కొంచెం మొహమాట ఎక్కువ టు వాకప్ టు పీపుల్ అండ్ దెన్ టాక్, బట్ ఐఎమ్ అ వెరీ గుడ్ లిజనర్ వెన్ దే ఆర్ స్పీకింగ్. ఐ జస్ట్ కీప్ లిజనింగ్ టు దెమ్ అండ్ బికాస్ దే హ్యావ్ సో మచ్. నాకంటే సీనియర్స్ ఆబ్వియస్లీ దే హ్యావ్ సీన్ లాట్ మెనీ థింగ్స్ రాదర్ దెన్ మీ, అండ్ వాళ్ళు ఐఎమ్ జస్ట్ ఆల్ ఇయర్స్ వెన్ దే ఆర్ అరౌండ్. నమ్మొచ్చా మీకు మొహమాట ఉందంటే? లాల్. ఓకే, సో యా, కమింగ్ బ్యాక్ టు ద మూవీ. సో పెళ్లి చూపులు అంత సక్సెస్ఫుల్ అయింది కదా, కెన్ వి సీ అదే కాంబినేషన్లో మళ్ళీ ఇంకొక మూవీ ఏదైనా? Why not? అంటే it's all about somebody who's bringing us on board again, and I think Tarun might do that again అని అనుకుంటున్నాను. బట్ మధ్యలో I had other couple of offers where we all 3 were a part of it, all 4 were a part of it, బట్ అది ఎందుకో మెటీరియలైజ్ అవ్వలేదు ఫర్ మెనీ అదర్ రీజన్స్. నాకు బిలీవ్ అవేంటో, బట్ ఐ వుడ్ లుక్ అప్ టు మై ఫోక్స్ అరౌండ్. సో మిమ్మల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసింది ఎవరు? చాలామంది అండి, ఒక్కరనే కాదు. అంటే మై టీచర్స్ అట్ ది యూనివర్సిటీ, నాకు చదువు చెప్పిన గురువులు, అంటే యాక్టింగ్లో నాకు చెప్పిన భిక్షు గారు, అరుణ భిక్షు గారు, వాళ్ళ ఫ్యామిలీ అండ్ పేరెంట్స్, మై సిస్టర్, మై ఫ్రెండ్స్, అండ్ ఆల్ దీస్ పీపుల్ హూ హ్యావ్ యాక్చువల్లీ అంటే డిస్కరేజ్ చేయలేదండి. ఒకటి నెంబర్ 1, ఎంకరేజ్ చేయకపోవడం డిఫరెంట్ విషయం అండి. చేసినా చేయకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ, బట్ దే డిడ్ంట్ డిస్కరేజ్ మీ ఫర్ దాట్ మ్యాటర్, బికాస్ దే నో హూ దే ఆర్ అండ్ దే నో దే బిలీవ్డ్ ఇన్ మీ. అండ్ డిస్కరేజెస్ ఆల్సో నేను పాజిటివ్గా తీసుకున్నాను. అండ్ బ్రింగ్ ఇట్ ఆన్ మ్యాన్, ఐల్ టేక్ ఇట్. పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు కాబట్టి ముందు ఐఫా అవార్డ్ వాళ్ళు ముందు అలా గెలుచుకొని ఆ అవార్డ్ తీసుకొని ఇంటికి వెళ్ళాక అసలు వాళ్ళు ఎలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారు? హౌ డిడ్ దే ఫీల్? మా నార్మల్ అండి, మా ఇంట్లో కూడా అంతే. వి డోంట్, అంటే ఎట్లుంటుందంటే చెడ్డ పనులు చేస్తే వారు క్రిటికల్ అండి. అంటే బ్యాడ్ వర్క్ ఇన్ సినిమా దే క్రిటికలీ ఎందుకు చేస్తున్నారు అంటే తిడతారు, కానీ మంచి వర్క్ చేస్తే దే ఏమనరండి.
మా నాన్న కూడా పిలిచి చూసి ఇప్పుడు ఏంటి నువ్వు వస్తావు నన్ను దింపడానికి లేదా క్యాబ్ బుక్ చేసుకోవాలి అడిగాడు ఫస్ట్ థింగ్. నువ్వు వెల్లుల్లో నేను క్యాబ్ తీసుకొని అని నేను కూడా అన్నా. సో మా నాన్నగారితో నాకు దిస్ ఇస్ హౌ ఇర్లీ అంటే తప్పు చేస్తేనే చెప్తారు కానీ మంచి చేసినప్పుడు ఈ జస్ట్ లైక్ మళ్ళీ నెక్స్ట్ ఏంటి ఏమైనా చేస్తున్నావా ఎట్లా ఇంట్లో కూడా మా అమ్మ ఒక్కతే ఎప్పుడైనా అది బాగాలేదు ఇది బాగాలేదు అంటుంది కానీ బట్ దే డోంట్ ఇంటర్ఫియర్ మచ్ ఇన్ మై వర్క్, దే జస్ట్ సే డూ గుడ్ వర్క్ అంతే. ఎవరైనా బయట కానీ ఇండస్ట్రీలో కానీ సక్సెస్ వస్తేనే మనం దేక్తారు అన్న స్టేట్మెంట్ని హౌ వుడ్ యూ డిఫైన్ దాట్? అది ఇట్స్ ట్రూత్ అండి, నేను అదైతే నేను తప్పు కాదని నేనైతే అన్నాను. బట్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ రికగ్నైజ్ ఫర్ యువర్ టాలెంట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ గాజీ అనే సినిమా చేసేటప్పుడు లాట్ ఆఫ్ థియేటర్ యాక్టర్స్ వర్ దేర్. అండ్ మీరు చూసిన ఎక్కువ మంది నటీనటులు దాంట్లో యాక్చువల్లీ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు. వెదర్ ఇట్ వాస్ కేకే ఆర్ అతుల్ కుల్కర్ణి గారు, ఆల్ నాజర్, ఓంపురి, దే హ్యావ్ కమ్ ఫ్రమ్ హార్డ్ కోర్ థియేటర్ అండ్ దోస్ స్పేసెస్. వెదర్ ఇట్ వాజ్ మీ సత్యదేవ్ అంటే నేను సత్యదేవ్ వీ హ్యాడ్ సమ్ ఎక్కువ ఫిలిం బేస్డ్ వర్క్ ఉండింది మాకు, బాడీ ఆఫ్ వర్క్. బట్ వెదర్ ఇట్ వాజ్ తిరువీర్, వెదర్ ఇట్ వాజ్ మాలేబాన్, వెదర్ ఇట్ వాజ్ Nitish Pandey, whether it was Lakshman Misala, Naren Yadav. There's a ensemble of cast who have come from theatre spaces. And ఇప్పుడు Raivarma అన్నాడు అనుకోండి, ఆయన కూడా he's done a bit of acting theatre, and Bharat Reddy వీళ్ళందరూ we come from more film kind of things. But వాళ్ళ గొప్పతనం అదే అండి, ఐడెంటిఫైయింగ్ టాలెంట్. అండ్ అది వాళ్ళు చేశారు, దట్ ఈస్ గుడ్. బట్ అలాంటివి తక్కువ జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను అంతే. బట్ ఉంటుందండి దట్ ఈస్ హౌ ఇండస్ట్రీ ఈజ్ వర్కింగ్. సో దానికి మనం ఏం చేయలేము అంతే. అది గ్రాడ్యువల్గా పోతుందంటే దానికి అందరూ కష్టపడాలి దానికోసం. అదే నెపోటిజం, దట్స్ హౌ ఇట్ ఈస్ దేర్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ స్లోలీ. ఇట్ ఈస్ నాట్ లైక్ లేదని నేను అన్నాను, ఉంది కానీ మెల్లగా దాన్ని పర్సంటేజ్ లెవెల్ తక్కువ. కమింగ్ బ్యాక్ టు దాట్, ఓంపురి గారిది తెలుగులో అది లాస్ట్ ఫిలిం బిఫోర్ హీ వాజ్ నో మోర్. సో ఆ మూవీలో టు బీ అ పార్ట్ ఆఫ్ దాట్, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ యూ షేర్డ్ విత్ హిమ్ ఆన్ ద సెట్? అంటే అన్ఫార్చునేట్లీ వీ డిడ్ంట్ హ్యావ్ అ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్, ఎందుకంటే ఇట్ వాస్ షాట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఐ థింక్ ముంబై అక్కడిక్కడ షూట్ చేశారు. మా సెట్లో వీ డిడ్ంట్ హ్యావ్ ఛాన్స్. బట్ ఐ ఓన్లీ హ్యాడ్ అ ఛాన్స్ టు ఇంటరాక్ట్ విత్ మిస్టర్ కేకే గారు, అతుల్ గారు, అండ్ తాప్సి కూడా అంత వీ డిడ్ంట్ హ్యావ్. బట్ రాణా గారు, తర్వాత రవివర్మ, భరత్, వీళ్ళందరూ యాక్టర్స్ అండ్ లాట్ ఆఫ్ థియేటర్ యాక్టర్స్ ఐ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ విత్ దెమ్. బట్ నాకు అదే బాధ వేస్తుంది ఆ మూవీ చూసినప్పుడల్లా, అరే షిట్ ఇంకొక మేబీ ఉంటే బాగుండేది, ఒక్కసారైనా కలవాల్సింది. దర్ నేషనల్ ట్రెజర్ అండి. ఎలా చెప్పాలంటే వాళ్ళు నాకు అదే బాధ వేస్తుంది, ఇక్కడ జరిగిన ఏ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఒక్క ఊసుకోలేదు వాళ్ళ గురించి. ఆ ఆస్కర్స్లో ఆయన ఫోటో వేసి ది సల్యూటెడ్ హిమ్ ఫర్ హిస్ వర్క్. అంటే ఇమాజిన్, అంటే ఒక యాక్టర్, ఒక ఇండియా నుంచి ఒక యాక్టర్ వరల్డ్ వైడ్ లెవెల్లో సినిమాకి, ఇండియన్ సినిమాకి ఒక గుర్తింపు, ఇండియన్ యాక్టర్స్కి అంత గుర్తింపు తెచ్చాడు. అండ్ ఐ థింక్ వీఆర్ స్టిల్ అండర్ రేటింగ్ హిమ్ అని నాకు అనిపిస్తుంది. అండ్ వీళ్ళని ఎక్కువగా మనం అంటే నేను ఐఎమ్ ఆస్కింగ్ నాట్ గివింగ్ మీడియా అటెన్షన్ అండి, బట్ వాళ్ళు ఉన్నారని వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని మనం గుర్తించుకుంటే చాలు. యా దట్స్ వాట్. అంటే హీ ఈజ్ నీదర్ బెగ్గింగ్ ఫర్ అటెన్షన్ nor I am asking give them more credit or whatever, but it is that we just need to acknowledge them more. సో అలా మీరు జీవితంలో పోగొట్టుకున్నవి ఏమైనా ఉన్నాయా? పోగొట్టుకున్నా అంటే మనుషులే అండి. పోగొట్టుకుంది మా బాబాయ్ని నేను పోగొట్టుకున్నాను. ఐ ఫీల్ సాడ్. అంటే ఉంటే ఇప్పుడు బాగుండేది. హీ ఎంకరేజ్డ్ యు అ లాట్? ఎంకరేజ్డ్ అంటే ఏం లేదండి, నేను చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండిందంటే, ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ 90s మనకి సినిమా క్యాసెట్లు వచ్చాయి డైలాగ్ బేస్డ్. సో మీరు ఏంటంటే సినిమా అంతా మీరు విజువల్గా చూడలేని రోజుల్లో ఇట్లా విని ఆ సినిమా ఇలా ఉంటుందని మీకు ఒక ఇమాజినేషన్ వచ్చేది. అండ్ మా బాబాయ్ అలాగా ఆయన అట్లా క్యాసెట్లు ప్లే చేసి ఇక్కడ ఈ డైలాగ్ తెలుసా నేను చెప్తా విను అని చెప్పి, అంటే మళ్ళీ ఏమో చాటుగా రాసుకునేవాడు, అందరికి చూపించేవాడు కాదు.
ఈ హ్యాడ్ స్పార్క్స్ ఆఫ్ బ్రిలియన్స్. అది ఎప్పుడెప్పుడో ఎక్కడో చెప్పేవాడు. సో అంటే ఇలా ఏంటంటే ఉన్న రోజులు ఎవరు సరిగ్గా మేము పట్టించుకోలేదు, బట్ ఇప్పుడు ఉంటే బాగుంటుంది. Oh no, don't regret that. I'll regret all my life. Can't help it. సో మీరు జీవితంలో సంపాదించుకున్నవి ఏంటి దట్ మేడ్ యూ సో హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ బ్యాక్? ఏం లేదు, ఫ్రెండ్స్ అండి, రిలేషన్షిప్స్. అది ఐ థింక్ అదే నేను నమ్మేది. అంటే మై రిలేషన్షిప్స్ విత్ ద టీచర్స్. ఇప్పుడు కూడా నేను డిపార్ట్మెంట్కి వెళ్తే తెలియదు, అరే ఎట్లున్నారు, హౌ యూ డూయింగ్, ఏం చేస్తున్నావు, దే ఆర్ ఆస్కింగ్ మీ. అండ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ అండ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ రిలేషన్షిప్స్. I think that is the wealth I have right now. సో మీరు నమ్మే పాలసీ ఏంటి లైఫ్లో దట్? మా పెద్ద క్వశ్చన్. పాలసీ ఎక్కువ సంతోషమైన క్షణాలు అవి ఎలా వస్తాయో జస్ట్ టేక్ ఇట్ అండ్ గో, అంతే, నథింగ్ బిగ్. ఓకే, ఇది మీకు కామన్ అనిపించవచ్చు, బట్ యా ద ఫ్యాన్స్ హూ అడ్మైర్ యూ ద మోస్ట్ వాళ్ళ కోసం ఈ ర్యాపిడ్ ఫైర్. మీ దగ్గర ఒక కాయిన్ ఉందా? It's okay, right. It's okay, I'll do it in the mind. Okay. Why? I'll tell you, it depends on. See, ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ బట్టి నేను కాయిన్ అడుగుతాను. ఓకే రెడీ? ఓకే, సో యా, ప్రియదర్శిని ఒక లైన్లో ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు? ఒక ఆమ్ ఆద్మీ, ఒక సాధారణ నటుడు. మీ ఫస్ట్ క్రష్ ఏ క్లాస్లో మొదలైంది? 7th క్లాస్ అనమాట, 6th or 7th క్లాస్. టీచర్ మీదనా అమ్మాయి మీదనా? అమ్మాయి క్లాస్మేట్. టీచర్ అంటేనే భయం నాకు, స్కూల్ అంటే ఎందుకు స్కూల్ అంటే అప్పుడు అంతే చాలా అట్రాక్షన్. అంటే నవ్ ఐ ఫీల్ లైక్ ఓ ఎలా ఉన్నారు. ఓకే, మీకు ప్రాణమైనది ఏంటి? ద థింగ్ యూ లవ్ ద మోస్ట్? లైఫ్, లివింగ్ లైఫ్. అస్సలు నచ్చనిది? వాట్ యు హేట్ ద మోస్ట్? అంటే మీడియోక్రిటీ. ఓ, ఒక అమ్మాయి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? తను తనలాగా ఉంటే సరిపోతుంది. అంటే ఎలా? కొన్ని క్వాలిటీస్ సబ్జెక్టివ్ క్వాలిటీస్ ఐఎమ్ వెరీ నాట్ షూర్ అండి. నేను అంటే అసలు నన్ను ఇంప్రెస్ చేయడానికి వై షుడ్ షీ ఈవెన్ గో అవుట్ హర్ వే, లైక్ వై, అంటే వై షీ ఈజ్ నాట్ హర్ సెల్ఫ్. ఓకే, బీయింగ్ అ గర్ల్ ఐ లైక్ దాట్. యాక్టింగ్లో కాకుండా మీరు మీ బెస్ట్ని ఎందులో ఇవ్వగలుగుతారు? ఇది కొంచెం టఫ్. నా బెస్ట్ అంటే ఐ థింక్ మెయింటైన్ రిలేషన్షిప్స్ అండి. I guess I'm still trying hard, but I think I can do that and నేను అనుకుంటున్నాను. I'm not sure 100%, but నాకు ఎడిటింగ్ వచ్చండి. I can edit videos. నేనంటే I used to make short films and పెళ్లి వీడియోలు చేసేవాడు. సో ఎడిటింగ్ కొంచెం, స్క్రిప్ట్ రైటింగ్ ఓకే అనుకుంటున్నాను. ఎందుకు మీడియా పర్సన్ అన్నీ నేర్చేసుకున్న టెక్నిక్? అంటే మీకు చదువుకునే రోజులు ఇవన్నీ మీకు ఆటోమేటిక్ వస్తాయి. అండ్ ఇక్కడ ఎవరు మీకు హెల్ప్ చేయరు కదా. యూ డోంట్, మిమ్మల్ని మీకోసం మీరు మీకు ఇక్కడ అంతా మీరు మీ జర్నీ మీదే, ఎవడు మీకు వచ్చి ఏం చేయడు ఇక్కడ. సో ఆ మొండి ధైర్యంతో అండ్ ఫర్ ద లవ్ ఫర్ సినిమా, ఫర్ ద లవ్ ఫర్ ద క్రాఫ్ట్ ఐ లెర్న్డ్. ఓకే, మీరు అస్సలు చేయలేనిది ఏమని? The thing you cannot do at all, the thing you're bad at. I think being fake. అంటే కొంతమందిని ఇంప్రెస్ చేయడానికి సార్ అది నమస్తే సార్, ఐ థింక్ నేను ఆ డిపార్ట్మెంట్లో కొంచెం బ్యాడ్ అనుకుంటా. ఓకే, ఎన్ని రిలేషన్షిప్స్? A lot of relationships. ఒక నంబర్లో డిఫైన్ చేయాలంటే 7 సరిపోతా? ఎన్ని బ్రేకప్స్? ఆల్ ద 7, 8? 10 or more. అంటే డబుల్ డేటింగ్ కూడా చేశారా? డబుల్ మా తల్లి డబుల్ డేటింగ్ అంట.
అంటే you like a girl and you always think, "Arey, I didn't have the courage to walk up to them and then నాకు నేనే బ్రేకప్ రా అనుకోని నేను ఒక భ్రమలో బతికేవాడిని. సో యూ కెన్ కాల్ లైక్ ఓకే 7:7 ఆల్ బ్రేకప్స్. ఓకే, బంక్ మనం కామన్గా అందరం చేస్తూనే ఉంటాం. సో ఫస్ట్ టైం బంక్ కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? సినిమాకి వెళ్ళాను. ఓ మై గాడ్, లవ్ ఫర్ ది సినిమా. ఏ సినిమా గుర్తుందా? గుర్తు ఐ థింక్ ఒక ఇంగ్లీష్ సినిమా ఐ వెంట్ ఫర్ దాట్. పేరు గుర్తురావట్లేదు, బట్ సినిమా ఫర్ షూర్ ఐ వెంట్ ఫర్ సినిమా. ఓకే, మీ లైఫ్లో మీరు ఫస్ట్ టైం ఒక పార్టీకి అటెండ్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఐ వాజ్ సో అవుట్ ఆఫ్ ద ప్లేస్. అస్సలు వామో, ఇది ఐ థింక్ నేను ఇక్కడ ఉండేవాడిని కాదనిపించింది. ఫుల్ ఆ లైట్స్ అవన్నీ అంటే నాకు టైం పట్టింది ఫర్ మీ టు డైజెస్ట్ ఇన్ టు దాట్. బట్ ఆ తర్వాత అంటే కాలేజ్లో ఉన్నప్పుడు గెట్ టుగెదర్స్ అయినప్పుడు డీజే అలా పెడితే అప్పుడు ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ దెన్ ద మోస్ట్. అంటే మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు డ్యాన్స్ చేయడం ఐ థింక్ అంతకంటే గొప్ప ఫీలింగ్ ప్రపంచంలో లేదనిపించింది. హైదరాబాద్ 3 मार రే తుమ్ లగాజీ మై డాల్తూ డాన్స్ లాల్. ఓకే, మీరు నాన్నగారు చాలా స్ట్రిక్ట్ అని చెప్పారు కదా, సో ఇంట్లో ఎప్పుడైనా అబద్ధం చెప్పి దొరికిపోయారా? నేను ఎన్నోసార్లు చెప్పాను అబద్ధం. అదే అండి, నేను ఇప్పుడు అదే అనిపిస్తుంది. ఇఫ్ ఐ లుక్ బ్యాక్, ఆ అబద్ధాలే నన్ను బెటర్ యాక్టర్ చేసేయంటారు. సి యాక్టింగ్ ఇస్ సమ్ అంటే ఇప్పుడు మనం అందరూ అబద్ధాలు ఆడతామండి. యు ఆల్ లై అండ్ ద బెటర్ యూ లై ఐ థింక్ ద బెటర్ యాక్టర్ యు ఆర్ అని నన్ను అనుకుంటాను. సో దట్స్ అ కైండ్ ఆఫ్ కాంట్రడిక్షన్ టు ఇట్ సెల్ఫ్, బట్ ఆ అబద్ధాలే నన్ను ఇప్పుడు యాక్టర్ చేశాను అనుకుంటాను. ఓకే, ప్రియదర్శి పాట పాడితే ఎలా ఉంటుంది? ఒక 2 చాలా చండాలముగా ఉంటుంది. ఒక 2 లైన్స్. అన్నా అరే మాడాలి. ఐ థింక్ ఇది ఒక్కటి వదిలేయండి ప్లీజ్. నాట్ ఈవెన్ ఎ సింగిల్ లైన్. ఐ యామ్ ఎ వెరీ గుడ్ బాత్రూమ్ సింగర్. ఓకే, యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్? ఫేవరెట్ యాక్ట్రెస్ rapid fire in the time తీసుకోకు. అదే కదా ప్రాబ్లమ్. యూ హ్యావ్ టూ మెనీ చాయిసెస్ అండ్ ఆప్షన్స్ అండ్ యూ హ్యావ్ టూ లెస్. ఐఎమ్ వర్కింగ్ విత్ రేవతి గారు అండి. ఐ థింక్ రేవతి గారు ఇస్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ రైట్ నౌ. ఐ వర్క్ విత్ హర్. నేను నాగ చైతన్య మూవీలో చేస్తున్నాను. షీ ఈస్ బ్రిలియంట్ యాక్ట్రెస్. వావ్. ఎనీ ఎక్స్పీరియన్స్ విత్ హర్? అంటే వీ వాజ్ డూయింగ్ ఒక నవ్వుకునే సీన్ చేస్తున్నాం అండి. అండ్ సాధారణంగా ఏంటంటే కొన్నిసార్లు మనం స్విచ్ ఆఫ్ యాక్టర్స్ లాగా ఉంటాం. ఏంటమ్మా షార్ట్ నవ్వాలా, ఓకే రెడీ, రోల్, యాక్షన్, కట్, ఓకే రైట్. ఆమె అలా కాదండి. షీ హ్యాస్ హిస్ హర్ ఓన్ ప్రాసెస్. లైక్ షీ స్టార్ట్ ఓకే నవ్వాలా, ఓకే బై ద టైమ్ షీ యాజ్ యాక్షన్ కంటే ముందు షీ స్టార్ట్స్ యాక్చువల్లీ లాఫింగ్ అండ్ దెన్ కట్ తర్వాత కూడా షీ కీప్ లాఫింగ్ అనుకున్నా. అంటే ఒక ప్రాసెస్ ఉంటుందండి, ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది మైండ్లో ఒక యాక్టివిటీ కోసం. అండ్ షీ హ్యాస్ దట్ సస్టెనెన్స్. అది నేను ఎక్కడా చూడలేదు. అసలు మై గాడ్ అనుకున్నాను. అండ్ మీకు ఇష్టమైన హీరోస్ ఎవరు? అండ్ హూమ్ యూ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్? ఎవ్రీబడి. నవ్ ఐ ఫీల్ లైక్ అంటే ఇంతకుముందు ఎట్లా ఉండిందంటే వీళ్ళని చూసి మనం లైక్ వెన్ యూ వాచ్ చిరంజీవి గారు, వెన్ యూ వాచ్ కమల్ హాసన్ గారు, వెన్ యూ వాచ్ వెంకటేష్ గారు, చిరంజీవి ఆల్ రజనీకాంత్ గారు ఆల్ అంటే మనకేంటంటే వాళ్ళు లైక్ దర్ ఇన్ 90s దే ఆర్ లైక్ ద సూపర్ హిట్. అరే ఇప్పుడు కూడా దే ఆర్ లైక్ ద సూపర్ హిట్. లైక్ అరే వాళ్ళు వస్తున్నా అంటే వాళ్ళు అయితే ఉంటుంది. బట్ నౌ అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఫెలో యాక్టర్స్, నాతో చేసే వాళ్ళు అందరూ అంటే ఎవ్రీబడి ట్రైస్ టు బ్రింగ్ సంథింగ్ న్యూ టు ద టేబుల్ అండ్ ఎవ్రీబడి ఈస్ గివింగ్ సంథింగ్, ఆఫరింగ్ సంథింగ్ టు లర్న్. ఐ థింక్ దట్ ఈస్ అమేజింగ్. ఆల్సో యువర్ ఫేవరెట్ ప్లేస్, హౌ యూ లవ్ టు ట్రావెల్ టు ద మోస్ట్? ఎక్కడికైనా అండి, ఎనీ న్యూ డెస్టినేషన్ దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఐ ట్రావెల్. And traveling is my very favorite recreational time and hobby. Traveling, I love traveling. And you're comfortable ga unde dress? Like we don't get like dressed much kada. T-shirt and shorts. Books చదవడాన్ని ఎంతగా నమ్ముతారు అండ్ ఎంతగా ఇష్టపడతారు? I love అంటే that is one part. అంటే ఎక్కువ ఇప్పుడు టైం దొరకట్లేదు చదవడానికి, బట్ I love
ఓకే, రీడింగ్ లానే రైటింగ్ ఇష్టమా? బికాజ్ ఆ మూవీలో మీరు అంటారు కదా, అంకుల్ ఏం చేసినప్పుడు పుస్తకం రాస్తున్నా అంటే అన్నారు కదా, అదే నా సావు నేను చస్తా మీకు ఎందుకు అని. సో కంప్లీట్ అవుతుందా ఇప్పటికైనా బుక్? అంటే ఇంకేమైనా సాధిస్తే లైఫ్లో రాస్తానండి. నో ఇట్స్ జస్ట్ టూ ప్రీమెచ్యూర్ ఫర్ మీ టు ఈవెన్ థింక్ అబౌట్ రైటింగ్ అ బుక్ యాక్చువల్లీ. లెట్ మీ కలెక్ట్ మోర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్ అండ్ దెన్ ఐ లుక్ ఫార్వర్డ్. సో దానవీర సూరకర్ణ మూవీ మీకు ఎంతో ఇష్టం అంటారు, ఎందుకని? ఎస్వి రంగారావు గారు అనుకుంటా. ఐ థింక్ ఆయన గొప్ప ఫ్యాన్ నేను. అండ్ అంటే సాధారణంగా ఏంటంటే వాట్ ఐ బిలీవ్ వాజ్ మనం సినిమా ఒక వి గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ థియేటర్ అండి. అంటే నాటకాలు వేస్తూ రంగస్థలంలో స్థిరపడ్డ ఎంతో గొప్ప నటులు వచ్చి సినిమా చేస్తున్నారు. అండ్ మనం ఇప్పుడు కూడా ఆ కాలంలో మీరు ఇప్పుడు ఒకవేళ కొన్ని షార్ట్స్ చూస్తే కూడా కెమెరా ఫేసింగ్ ఉంటుంది. అంటే ఇట్లా ఇప్పుడు కెమెరా ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఇలా ఉందనుకోండి, కెమెరా అందరు ఇలాగే ఉండి ఎక్కడిక్కడ ఇట్లా డైలాగ్ ఇలా మాట్లాడుకోవడం ఉండేది. ద కెమెరా ఫేవర్ అనేది ఐ థింక్ ఇది అగైన్ మై అండర్స్టాండింగ్, కెమెరా ఫేవర్గా చేసేవాళ్ళు. బట్ ఇవాళ రేపు వెన్ యూ వాచ్ ఫిల్మ్స్ లైక్ పెళ్లి చూపులు ఏం చెప్పలేదు సంథింగ్ ఇట్లా ఎలా ఉన్నావు అంటే వెరీ న్యాచురల్. అంటే అంత పెద్ద గ్రాంధికం లాంటి డైలాగ్స్ ఉన్నాయి. అంటే ఏం సుయోధన, ఏం దుశ్శాసన, ఏంటి ఏం మాలిని, ఇలాంటి డైలాగ్స్ అన్నీ ఉన్నప్పుడు దాంట్లో కూడా ఒక వెరీ న్యాచురల్ అండర్ టోన్స్ తీసుకొచ్చేవాళ్ళు. అంటే ద టోన్ వాజ్ వెరీ ఇదన్నమాట. సో ఐ థింక్ వారిని చూస్తుంటే అనుకున్నాను, అబ్బా అండ్ వాళ్ళు ఏ క్యారెక్టర్ చేసినా మళ్ళీ ఇట్ ఈస్ ఆల్వేస్ అరే అప్పుడే ఒక తండ్రిగా చేస్తారు, అప్పుడే ఒక క్రూరమైన విలన్గా చేస్తారు, అప్పుడే ఒక చాలా నెమ్మది ఒక జీవితంలో ఎంత చూసిన ఒక పెద్ద ఆయనలా చేస్తారు. ఐ థింక్ అంత ఇమాజిన్ ఎంత ఇమాజినేషన్ ఆయన మైండ్లో ఉండుంటే అలాంటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెహమాన్ గారు మ్యూజిక్ ఉన్నారనుకోండి, అరే ఎలా వస్తున్నాయి థాట్స్ అని అనిపిస్తుంది. అంటే ఆ నటుల్లో అన్ని డిఫరెంట్ వేరియేషన్స్, కోట గారు కానివ్వండి, తనికెల్ వర్ణి గారు కానివ్వండి, ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, వెన్ యూ సీ దమ్ అరే హౌ ఆర్ దే కన్విన్సింగ్ అస్ ఎవ్రీ టైమ్. అండ్ అది కమింగ్ బ్యాక్ టు దాట్, జనాలు ఒకప్పుడు కానీ ఇప్పుడు కానీ సినిమాలకు ఎంతగా వెళ్తున్నారో స్టాండప్ కామెడీ చూడడం కూడా అంతగానే వెళ్తున్నారు. సో మీరు కూడా స్టాండప్ కామెడీ ఏమైనా ఎప్పుడైనా ట్రై చేశారా? అది స్టాండప్ కామెడీ ఇస్ ట్రూలీ డిఫరెంట్ ఆర్ట్. మీకు అది మీరు ఎవరో రాసిన డైలాగ్స్ స్క్రీన్ మీద ఆ టైమింగ్ టేకులు తీసుకొని చెప్పడం అది కాదండి. స్టాండప్ కామెడీ ఇస్ డిఫరెంట్. ఇట్స్ అ వరల్డ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అండ్ మీకు ఎంతో నేర్పు ఉండాలి, ఎంతో సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి, ఎంతో స్పాంటేనిటీ ఉండాలి. అమ్మో అది దట్ ఈస్ లైక్ ఓవర్ మై హెడ్. అది నా వల్ల కాదనిపిస్తుంది. నేను ఎప్పుడు ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అ టాక్, నేను కాసేపు కూడా స్టేజ్ మీద నుంచి మాట్లాడకపోతున్నాను. నేను అంత కాన్షియస్ అవుతున్నాను. ఆ ఇన్హిబిషన్ నేను కెమెరా ముందు నాకు లేదు, మళ్ళీ జనాల్లోకి వెళ్తే నాకు అది వస్తుంది. నాకు ఐ హైడ్. నాకు ఎప్పుడు ఎక్కడ కూడా ఒక ఈవెంట్లో నేను మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఎప్పుడు ఇవ్వను. నేను ఎక్కడో వెనకాల నుంచి ఎక్కడో చూసి ఎక్కడో వెళ్తూ ఉంటాను. సో నాకు దట్ కైండ్ ఆఫ్ హౌ యు ఇంటరాక్ట్ విత్ దెం? Interact అంటే yes, that is one area where I have to work for myself, but it's okay and as long as we're నలుగురు ఐదుగురు we can talk. సో మా వ్యూవర్స్ కోసం మీ డైలాగ్ పెళ్లి చూపుల నుంచి ఏదైనా. ఇప్పుడు పెళ్లి చూపులైతే ఏందిరా, అమ్మాయిని సైడ్ తీసుకపోయి చెప్పి ఇగో అక్క నాకు ఆ డైలాగ్ ఎప్పుడు వచ్చినా నాగిలో వస్తుంది. అది ఇట్స్ అని వేరే డైలాగ్ చెప్తా. బట్ టైంకి సినిమా పోతాం. ఇప్పుడు దాకా ఏ సినిమా లేట్ వాళ్ళు తెలుసా, పోరి పిలిచిందంటే గంట ముందు ఆడుంటాం. 10 o'clock షట్టర్ పని చేస్తుంటే 9:58 కాడు ఉంటాం. ఇప్పుడు దాకా డబల్ రేట్ల మంది ఎప్పుడు కొనలేదు తెలుసా. మాయ పన్నప్పుడు ఇంటి లోపల ఉంటా, లేచినప్పుడు ఇంటి బయట ఉంటా. టైం అంటే కౌశిక్ అంటే టైం. సో విలన్ గా ఇష్టం కాబట్టి విలన్ గా మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటుంది అది కూడా ఒక టెర్రర్ చూడండి. ప్లీజ్ వాచ్ టెర్రర్ ఇస్ అ వెరీ గుడ్ ఫిల్మ్ మేడ్ బై సతీష్ కాసట్టి గారు అండ్ ప్రొడ్యూస్డ్ బై ఆర్ మస్తాన్ గారు. ఇట్స్ అ బ్రిలియంట్ ఫిల్మ్ విచ్ డిడ్ంట్ గెట్ గ్రేట్ రిలీజ్ అండ్ శ్రీకాంత్ గారు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మూవీ. ప్లీజ్ వాచ్ దట్ మూవీ. వన్ డైలాగ్ ఫ్రమ్ దట్ విలన్ గా ఒక్కటి లాస్ట్. నిన్ను చంపడానికి ముందే నేను చావడానికి సిద్ధమే వచ్చాను రా.
చాలా చప్పగా ఉంది. And see, this is what you watch the film, you'll understand. Sure. Thank you so much for giving your precious time to us. Thank you so much.